ఇది దేశవాళీ నాటు ఎద్దు అన్నమాట. పైన కనిపిస్తుంది కదా మూపురం, ఎత్తైన భాగం, అది మూపురం అంటాం. కింద వేలాడుతూ కనిపిస్తుందా చర్మం, వేలాడుతూ తెల్ల తెల్లగా మెడ కింద భాగంలో, అది గంగడోలు అంటాం. ఇట్లా ఉంటేనే ఇది నాటుది అని మనం అర్థం చేసుకోవాలి. అంటే దేశవాళిది, నాటుది, నాటు ఎద్దు అన్నమాట. ఇది అంటే మొగది, ఇది మేల్ది అన్నమాట. ఇక్కడ పైన ఈ మొహానికి ఇక్కడ పైన పై భాగంలో ఎత్తుగా కనిపిస్తుంది, అది మూపురం. కింద వేలాడుతూ కనిపిస్తున్నది గంగడోలు. ఇట్లా ఉంటేనే దీన్ని దేశవాళీ నాటు ఎద్దు అని చెప్పుకోవాలి. ఇక ఆవు అంటే ఇదన్నమాట. కింద మీకు పొదుగు కనిపిస్తుంది, ఆవుకు కింద మీకు పొదుగు అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆవుకు కూడా పైన చూడండి మూపురం ఉంది, కింద గంగడోలు ఉంది. పైన మూపురము, కింద గంగడోలు. ఇట్లా ఉంటేనే ఇది దేశవాళీ నాటు ఆవు అని చెప్పుకోవచ్చు.